హాయ్! నేను మీ యోగా టీచర్. 2, 3 డేస్ బ్యాక్ నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. నేను మామూలుగా ఇలా డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్తాము అనంటే తను వెంటనే "డైటా మేడం నాకు తెలుసు నేను చాలా పద్ధతిగా తింటాను. రాత్రిపూట 2 పుల్కాలు మించి నేను ఇంకేమి తినను మేడం" అని చెప్పింది. అక్కడే ప్రాబ్లమ్ అంతా ఉందేమో అనుకున్నాను. సరే నీకు గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగాను. తను వెంటనే "అవును మేడం నాకు చాలా కాన్‌స్టిపేషన్ ఉంది" అని చెప్పింది. సరే ఓకే నువ్వు ఫస్ట్ అయితే క్లాస్‌లో జాయిన్ అవ్వు తర్వాత చూద్దాము అని చెప్పి క్లాస్‌లో అయితే జాయిన్ చేపించుకున్నాను. అలా కంటిన్యూయస్‌గా ఒక 1 వీక్ తర్వాత నాకర్థమైంది ఏంటి అంటే, తను సివియర్‌గా గ్లూటెన్‌కి ఇంటాలరెంట్‌గా ఉంది. ఆ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉండటం వలన తను పుల్కాలు తిన్నప్పుడు తన ఇంటాలరెన్స్ ఇంకా ఎక్కువవుతోంది. దాని వలన తను కాన్‌స్టిపేటెడ్‌గా ఫీల్ అవుతోంది. ఆ కాన్‌స్టిపేషన్ వలన వెయిట్ అనేది ఎంత తక్కువ తిన్నా సరే తగ్గట్లేదు. తన మేజర్ ప్రాబ్లమ్ ఇక్కడ 2 పుల్కాలు తినడం, 3 పుల్కాలు తినడం కాదు. తనకి సూట్ అవ్వని ఫుడ్ తినటం. దానివల్ల కాన్‌స్టిపేషన్ క్రియేట్ అవుతుంది. అసిడిటీ, బ్లోటింగ్ క్రియేట్ అయ్యి తను ఎంత తిన్నా, ఎంత తక్కువ తిన్నా సరే వెయిట్ అనేది దిగట్లేదు. ఎప్పుడైతే ఈ గ్లూటెన్ ఉన్న పుల్కాల్ని డైట్‌లోంచి తీసేసి నార్మల్ రైస్‌ని తినటం స్టార్ట్ చేసిందో, తనకి చాలా బెటర్‌గా ఫీల్ అవ్వటం స్టార్ట్ చేసింది. కాన్‌స్టిపేటెడ్‌గా ఫీల్ అవ్వడం అనేది మానేసింది. ఆ తర్వాత నుంచి స్లోగా వెయిట్ రిడక్షన్ అనేది స్టార్ట్ అయింది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే, ఏదో పుల్కా తినటం వలన రాత్రిపూట మీరు సన్నంగా అయిపోరు. అది మీకు సూట్ అవ్వాలి. కాబట్టి పుల్కాలు తినేస్తున్నాను, నేను సన్నగా అయిపోతాను అనుకుంటే యూ ఆర్ మిస్టేకెన్. ఎప్పుడూ కూడా క్యాలరీ డెఫిషియన్సీ అనేది మీకు మీ వెయిట్ లాస్‌కి సపోర్ట్ చేస్తుంది గానీ, పుల్కా అలోన్ మిమ్మల్ని ఏం సపోర్ట్ చేయదు. దట్ టూ మీరు తినే ఫుడ్ మీకు ఖచ్చితంగా ఇంటాలరెంట్ కూడా అయ్యి ఉండకూడదు. పుల్కాలు తినే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని పంపించి నన్ను ఫాలో చేయండి.